మాత్రే నమః. అమ్మ మాట బంగారు బాట ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మటన్ కీమాతో ముట్టీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. కీమా తీసుకున్నాను. మటన్ సన్నగా కొట్టియాలి. కీమా ముట్టీల కంటే ఇలా సన్నగా కొట్టించి ఒక 7-8 ఉల్లిపాయలు లావుగా కట్ చేసి పెట్టాను. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక 10 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పల్లీలు, 2 స్పూన్లు గసాలు, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు కొబ్బరి, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఆయిల్లో ఈ ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను. పల్లీలు గసాలు ముందుగానే వేయించి పెట్టేస్తున్నాను. పల్లీలు గసాలు ఇందులో ఉల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇందులోనే ఆయిల్ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు రెడ్గా మగ్గే వరకు మనము ముట్టిలకు మసాలా మిక్సీలో వేస్తాం. అన్నీ సపరేట్గా వేయాలి. గసాలు వేసిన తర్వాత మనం ప్లేట్లో అన్నీ అలాగలాగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గసాలు వేస్తున్నాను. గసాలు మెత్తగా అయింది, పొడి కొంచెమే కదా. దీంట్లోనే కొబ్బరి వేస్తున్నాను. నేను పుట్నాలు వేస్తున్నాను. ఇప్పుడు పల్లీలు వేసిస్తాము. ఉల్లిపాయలు ఆయిల్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇలా బ్రౌన్ కలర్గా వేయించుకోవాలి. చల్లగా కూడా అయింది. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేను కీమాని రోట్లో వేసి దంచుతున్నాను. దంచితే చాలా బాగా వస్తుంది. మిక్సీలో వేసిన దానికన్నా టేస్ట్ బాగా కుదురుతుంది. కీమాను దంచిన తర్వాత మసాలాలన్నీ వేసి పట్టిస్తే కీమా ముట్టీలు కమ్మగా ఉంటాయి. కిలో కీమా తీసుకున్నాం కదా, సగము ముట్టిల దాంట్లో, సగం గ్రేవీ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ కిలో వేస్తున్నాను. ఇది గిన్నెల గ్రేవీ కోసం. ఇది ఇప్పుడు అట్లే కొబ్బరి, గసాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇవి కూడా హాఫ్ ఇందులో కీమా దాంట్లో వేయాలి, హాఫ్ గ్రేవీలు వేసుకోవాలి. ఇప్పుడు కారము 8 స్పూన్స్ వేస్తున్నాను. గ్రేవీలో కూడా ఒక 4-5 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్స్ వేసాను. గ్రేవీలో 2 స్పూన్స్ వేసాను. సాల్ట్ ఇది 4 స్పూన్స్ వేసాను. ఇది పెద్దగా ఉంది కదా. ఇందులో గ్రేవీకి కూడా వేసాను 3 స్పూన్స్. ఇప్పుడు పసుపు, ఇది ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాల పొడి. ఇందులో కూడా 2 స్పూన్స్. పేస్ట్ అంతా మంచిగా ఇలా కలుపుకోవాలి. మసాలాలో నీళ్లు కలిపాను కదా, ఒక 5-6 గ్లాసులు వేసాను. ఇట్లా పల్చగా ఉండాలి. ముట్టీలు కట్టి పెట్టేసుకున్నాం. నూనె అద్దుకుంటూ ముట్టీలు కట్టాలి. ఇలా బాగా కలిపితే, ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. మనం దంచినాం కదా. గ్రేవీ మసిలిపోయింది. ఇందులో పెరుగు వేస్తున్నాను. ఒక 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. ఇది లాస్ట్కు దింపే ముందు వేయాలి. ఒక 5-10 మినిట్స్ మసిలిస్తే మసాలాలో పెరిగేసాం కదా, అంతవరకు ఇది ముట్టీలు కట్టి ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇట్లా నూనెలో అద్దుకుంటూ చేయి, ఇట్లా ముట్టీలు ఇట్లా ఒక్కొక్కటి ఇలా కట్టి, స్టార్టర్లా తినాలి అనుకుంటే ఇలా కొంచెం తీసుకొని ముద్ద వేసి ఇలా రౌండ్ కానీ టిక్కల్లాగా వచ్చేసాలి. ఇవి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్టార్టర్ లాగా మనం తినవచ్చు. సాయంత్రం పూట అయినా ఎప్పుడైనా. నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని ముట్టీలు కట్టేసాను. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని
ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ముట్టిలు ఇందులో నూనెలో వేయించుకుందాము. ఎక్కువ వేయకూడదు, ఒక 4-5 వేయాలి. ఎక్కువ వేస్తే చితికిపోతాయి. కొద్దిసేపు ఆగి కొంచెం కదిలిస్తే బాగుంటుంది, లేకుంటే అడుగుకు అతుక్కుంటుంది గిన్నెకి. కొద్దిసేపు కట్టేటప్పుడే ముట్టిలు సాఫ్ట్గా కట్టాలి. ఇలా పగిలినట్టు రాకూడదు. ఇట్లా మంచి ఎలా అంటే సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా వస్తే మంచి పగలదు అనమాట, లేకుంటే విరిగిపోతాయి ఇవి ఆయిల్లో వేయగానే. ఇలా సాఫ్ట్గా వస్తాయి. ఎక్కువ పెద్ద పెట్టకూడదు, స్టవ్ సిమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎక్కువసేపు టైం తీసుకుంటుంది, మెల్లిగా వేయించాలి మనము ముట్టిలు విరగకుండా. మిగతావన్నీ వేయించేలోపు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్లోని అన్ని వీడియోస్ని చూడండి. ఇప్పుడు కొన్ని వేయించాం కదా, ఈ ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ గ్రేవీలో వేస్తాము. వేడెక్కిన ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది, కమ్మగా రుచిగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రేవీలో ఆయిల్ వేయలేదు కదా, అందుకే కొంచెం ఒక 5 minutes ఆయిల్ వేసి మగ్గిస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఫ్రై అయినవి అందులో వేసేసారు. చల్లారిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. మనం చపాతీలోకైనా బాగుంటుంది, జొన్న రొట్టెలకైనా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఇందులో వేసేస్తే అంతే అండి. మటన్ కీమా ముట్టిలు రెడీ అయిపోయాయి. మనము దంచి చేసాం కదా, రోట్లో వేసి బాగా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు మా పిల్లల్ని పిలుస్తాము, టేస్ట్ చేసి చెప్తారు ఎలాగైనాయో. పిల్లలు రండి, టేస్ట్ చేసి చూడండి ఎలా వచ్చాయో చెప్పండి. బాగుంటాయా? స్పైసీగా, క్రిస్పీగా చాలా బాగుంది. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ గా రావు, మనం దంచినాం కదా చాలా బాగా వస్తాయి. అమ్మ మాట బంగారు బాట ఛానల్లోని అన్ని వీడియోస్ ని చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Stay tuned.